అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కుజగ్రహం గురించి అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ కుజగ్రహం గురించి వీడియో అయితే చేయడం జరిగింది. కుజగ్రహం అంటే మనకి రక్తవర్ణంగా ఉంటాడు. మనకి వారాల్లో మంగళవారం కుజుడు, మంగళవారం కుజుడు అనమాట. ఇంకొక పేరు ఏంటంటే అంగారకుడు అంటారు గ్రహం పేరు. ఈ యొక్క కుజుడు మనకి ఏమేమి ఇస్తాడు అనేది తెలుసుకుందాము. కుజుడు, అంగారకుడు, మంగళకారకుడు అనేసి 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంకా పేర్లైతే ఉన్నాయి, అవి నేను చెప్తాను తర్వాత. అయితే పెళ్లి విషయంలో, సంతాన విషయంలో, కోప విషయంలో, భూమి విషయంలో, శత్రువులు, రుణాలు, రోగాలు, సమస్యలుగా ఎవరైతే ఉంటారో ముందుగా కుజుడు మనకి భూమిని ఇస్తాడు. శత్రువుల్ని, రుణాలని, రోగాలని, రక్తపీడల్ని, కోపాలని ఇవన్నీ కలిగించే ఆయన ఈ యొక్క కుజుడు అనమాట. మరి కుజదోషం ఉంటే మనకి ఇవన్నీ వర్తిస్తాయా అంటే, కుజదోషం అనేది లగ్నంతో చూడవలసినది ఏదైనా, సరేనా అండి. ఇంకొకటి, కుజగ్రహం గనక మన అనుకూలంగా ఉంటే గనక మనం ఎక్కువ భూములు కొంటాం, శత్రువులు ఉండరు, రుణాలు ఉండవు, రోగాలు ఉండవు, రక్తపీడలు ఉండవు. దాని తర్వాత రకరకాల ఆలోచనతోటి కోపాలు కూడా ఉండవు. ఒకవేళ జాతకంలో కుజుడు బాగోలేకపోతే కనుక మనకి శత్రువులు ఉంటారు, రుణాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, రక్తపీడలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, చిన్న చిన్న మాటకి పెద్ద పెద్ద ఆలోచనలు చేసే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఎక్కడా లేనటువంటి అనారోగ్య సమస్యలన్నీ వచ్చిపడే అవకాశాలు అయితే ఉంటాయి. పేరు పోతుంది, సరేనా. ఇన్ని రకాలు అయినటువంటి గుణాలు కలిగిన వాడు యొక్క అంగారకుడు కుజుడు. మరి ఇవన్నీ దేనివల్ల మనకి వర్తిస్తాయి అంటే కనుక మనకి అంతర్దశ కానీ, లేదా మహాదశ కానీ, లేదా లగ్నంలో కుజుడు ఉన్న వల్ల కానీ, లగ్నం నుంచి 1వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఈ యొక్క స్థానాల్లో కనుక ఈ యొక్క కుజుడు ఉంటే కుజదోషం వర్తిస్తుంది. అది ఎలాగా అంటే మనకి మిగతా లగ్నాలు ఏవైతే ఉంటాయో, లగ్నాలు అంటే ముందుగా వర్తించేది ఏవేమి లగ్నాలు అంటే మిథునం, కర్కాటకం, కన్యా, తుల, ధనస్సు, మకరం కూడా కుజదోషం వర్తిస్తుంది. ఈ యొక్క కుజుడు కనుక మనకి ఈ యొక్క నీచ స్థానం ఏమిటంటే ఆయనకి కర్కాటకం. కర్కాటక స్థానంలో ఈ యొక్క కుజుడు ఉన్నాడు అంటే కనుక, నేర్చబడి ఉన్నాడంటే శత్రువులు ఉంటారు, రుణాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, రక్తపీడలు పెరిగిపోతాయి, రకరకాల ఆలోచనతోటి ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, చిన్న మాటకి పెద్ద మాటకి పెద్ద పెద్ద కోపాలు, దాని తర్వాత ఇంట్లో నేనుండను బయటికి వెళ్ళిపోతాను అనేసని రకరకాల ఆలోచనతోటి ఈ యొక్క వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అది దేనివల్ల చెప్పచ్చు అంటే మనకి ఇప్పుడు మహాదశ, అంతర్దశ ఏదైతే మారుతూ వస్తుందో అప్పటి నుంచి ఇదివరకు లేనివాడు ఇప్పుడు ఉంటున్నాడు అంటే కోపంగా కేవలం కుజుడు యొక్క కారణం అయి ఉండాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే రకరకాల ఆలోచనలు, ముందో మాట వెనకో మాట మాట్లాడుతున్నారంటే కుజుడే కారకం అవుతాడు. దాని తర్వాత భూములు అమ్ముతున్నారన్నా లేదా కొంటున్నారంటే ఈయనే. ఇప్పుడు 100 కోట్ల ఆస్తుంది కానీ అమ్మేస్తున్నారంటే కారణం యొక్క కుజుడు నీచబడ్డాడనే మనం తెలుసుకోవాలి. లేదంటే ఇప్పటిదాకా అలా కొనలేని వాళ్ళు ఉన్నట్టుండి 100 కోట్ల ఆస్తులు కొంటున్నారన్నా, లేదంటే కనుక శత్రువులు తగ్గించేసి మిత్రువులు పెంచుకుంటున్నారన్నా సరే కారణం ఈ యొక్క కుజుడే అవుతాడు జాతకాల్లో ఖచ్చితంగా. అందుకనే సరే ఎప్పుడైతే మనకి పెళ్లి విషయాలు వస్తున్నాయో, సంతాన విషయాలు వస్తున్నాయో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే మంచి మంచి సంబంధాలు తేవడం, మంచి మంచి బంధుత్వాలు పెంచడం, మంచి మంచి సంతానాన్ని కలిగించడం, పెళ్ళిళ్ళు తొందరగా చేయడం, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద మాటికి కూడా పట్టింపు లేకుండా వాళ్ళ మన వాళ్ళనే భావాన్ని తెచ్చిపెట్టడం కొన్ని సమయాల్లో. దాని తర్వాత చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోవడం, చిన్న వయసులోనే సంతానాలు కలగడం, ఇవన్నీ కూడా ఈ యొక్క కుజుడే ఇస్తాడు మనందరికీ. కుజుడే మనకి సంతాన కారకుడు. దాని తర్వాత శత్రువులని, రుణాలని, రోగాలని, రక్తపీడల్ని, గండాలని, దాని తర్వాత భూమికి సంబంధించిన వాడి యొక్క కుజుడు మనకనమాట, సరేనా. కాబట్టి ఎవరైతే కోపంగా ఉన్నారో వాళ్ళు
శాంతి అనేది చేయించుకోండి. మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయించుకోండి. దాని తర్వాత శత్రువుల్ని పెంచుకోకండి, రుణాలు పెంచుకోకండి. రకరకాల ఆలోచనతోటి ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడకండి. దాని తర్వాత రకరకాల ఆలోచనలు మీరు పెట్టుకుని పక్కన వాళ్ళని తిట్టకండి. దాని తర్వాత భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మీరు ఏం చేస్తే పైకి వస్తారనే దాన్ని చూసుకుని దాన్ని చేసి మీరు పైకి రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉంటాను. నమస్కారం.